క్రీస్తు ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, మనకి సమయం ఉండగానే అన్ని ప్రేమ కార్యాలు, కరుణ కార్యాలు మనము నిర్వర్తించాలి. చాలాసార్లు మేము చెడు చేయడం లేదు కదా అని చెప్పి మనం మంచిగానే బ్రతుకుతున్నామని అనుకుంటూ ఉంటాం. కానీ చేయగలిగినటువంటి మేలు మంచి చేయకుండా, చూపించగలిగిన కరుణ మనం చూపించకుండా, తప్పించుకొని చెయ్యగలిగిన మేలు చేయకుండా జీవించడం కూడా ఘోరమైనటువంటి తప్పే. మనం ఈ లోకానికి వచ్చింది, దేవుని బిడ్డలుగా జీవిస్తున్నది మంచి చెయ్యడానికే. మనం మంచిని మన శ్రేయశక్తిలా కృషి చేసి నిర్వర్తిస్తూ ఉండాలి, కరుణను ప్రదర్శిస్తూ ఉండాలి, ప్రేమను పాటిస్తూ ఉండాలి. ప్రేమను పాటించడం మనం మానివేసినప్పుడు మనం ఖచ్చితంగా ఆ చెడుని ప్రోత్సహించడానికి, ఆ చెడు ప్రబలడానికి మనం దోహదపడిన వారిం అవుతాం. తత్ఫలితంగా మనం దేవుని దగ్గర నుంచి పొందవలసినటువంటి ఆ ఆశీర్వాదాన్ని, దేవుని దగ్గర నుంచి పొందవలసిన కరుణను మనం పొందలేకుండా పోతాం. అందుకే ప్రభు పరలోక ప్రార్థన మనకు నేర్పినప్పుడు, మా యొద్ద అప్పుబడిన వారిని మేము క్షమించినట్లు మా అప్పులను మీరు క్షమించండి అంటూ ప్రభు మనకి ప్రార్థనలో నేర్పించాడు. మనం మన ఇరుగు పొరుగు వారిని క్షమించాలి, వారిపై ప్రేమను ప్రదర్శించాలి, ప్రేమ క్రియలు నిర్వర్తించాలి. అంతేగాని తప్పించుకొని తిరగడం, ఆ ప్రేమ క్రియలను ఆపడం, జరిగే మంచిని జరగనివ్వకుండా దానిని అశ్రద్ధ చేయడం ఖచ్చితంగా మనకి చెడు చేసిన దానితో సమానమై రావలసినటువంటి దేవుని అనుగ్రహాలను, బహుమానాన్ని మనకు రానివ్వకుండా చేస్తుందన్న సత్యాన్ని గుర్తించాలి. మనం ఈనాడు సామాన్య కాలంలో 26వ ఆదివారంలో ఉన్నాం. ఈనాటి దివ్య గ్రంథ పఠనాలు మనం చూసినప్పుడు, మొదటి పట్టణము ప్రవక్త అయిన ఆమోసు గ్రంథము 6వ అధ్యాయము 1వ వచనము మరియు 4వ వచనము నుంచి 7వ వచనం వరకు, సువిశేషం లూకా శుభవార్త 16వ అధ్యాయము 19వ వచనం నుంచి 31వ వచనం వరకు మనం ఆలకించాం. ఆమోసు ఆనాటి ఇశ్రాయేలు దేశానికి దేవుని సందేశం అందించడానికి యోధా నుంచి పంపబడ్డాడు. దేవుని సందేశాన్ని ఇశ్రాయేలులో అతడు ప్రబోధించాడు. మీరు మీ సుఖభోగాలు చూచుకొని మీ ఆనందాల వెనకాల పరిగెడుతూ దేవుని ధర్మశాస్త్రాన్ని అశ్రద్ధ చేస్తున్నారు. దేవుని ధర్మశాస్త్రమైన ప్రేమను మీరు పాటించడం లేదు. తత్ఫలితంగా మీరు పేదలను పట్టించుకోవడం లేదు. మీరు తప్పు చేస్తూ ఉన్నారు. హృదయ పరివర్తన చెందండి, దేవుని వైపు మరలండి, ధర్మశాస్త్రాన్ని మీ జీవితంలోనికి స్వీకరించి దానిని పాటించండి, ప్రేమను పాటించండి. తత్ఫలితంగా మీరు దేవుని యొక్క ఆశీర్వాదానికి గురి అవుతారు. లేదంటే ఇదిగో మీ పాపభూయిష్టమైనటువంటి ధర్మశాస్త్రాన్ని అశ్రద్ధ చేసి దేవుణ్ణి లెక్క చెయ్యని మీ జీవితం ద్వారా ఈ లోకమే దేవుడు అన్నట్లు, దీని సుఖభోగాలు, దీని ధనము, ఈ ధనంపై వ్యామోహానికి మీరు విలువనిచ్చి జీవిస్తే తత్ఫలితంగా మీరు శిక్షను కొని తెచ్చుకుంటారు. దేవుడు మీ పైకి శత్రువులను తీసుకుని వస్తాడు. అయితే ముందుగా మీరే మీ దేవుని లెక్క చెయ్యని జీవితం ద్వారా బానిసత్వానికి, ప్రవాసానికి కొనిపోబడతారు అన్న విషయాన్ని ఆమోసు ప్రవక్త చాలా స్పష్టంగా ఇశ్రాయేలు ప్రజలకు తెలియజేశాడు. అయితే ఇశ్రాయేలు ప్రజలు ఆమోసు ప్రవచనాలను, దేవుని సందేశాన్ని అశ్రద్ధ చేశారు. ఆమోసు మరణించిన తరువాత 25 సంవత్సరాల తరువాత అసిరియా ప్రజలకు ఇశ్రాయేలు దేశం బానిసగా మారడాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఆమోసు ప్రవక్త ఇశ్రాయేలు ప్రజలను హెచ్చరిస్తూ, ఓ ధనవంతులారా, మీరు ఎంత విలాసవంతమైన జీవితాలు జీవిస్తున్నారో తెలుసా? మీరు దావీదు మహారాజు కంటే గొప్ప విలాసవంతమైన జీవితాలు జీవిస్తూ ఉన్నారు. దావీదు తానే స్వయంగా గొప్ప సంగీత విద్వాంసుడు. అలాంటి సంగీత విద్వాంసుడు ఈనాడు భుజించేటప్పుడు సంగీతాన్ని ఆస్వాదించాలని చెప్పి, సంగీత వాయిద్యాలు మీరు వాయించాలని చెప్పి ఏనాడు కోరుకోలేదు. కానీ మీరు
ఎంతటి విలాసవంతమైన జీవితం జీవించడానికి చూస్తున్నారంటే, చివరికి మీరు భోజనం చేసేటప్పుడు కూడా మీకు సంగీతం వినిపించాలని మీరు కోరుకుంటూ ఉన్నారు. ఈ విధమైనటువంటి విలాసవంతమైన జీవితం దేవుని యొక్క మార్గాన్ని అశ్రద్ధ చేస్తూ, విచ్చలవిడిగా పేదలను దోచుకుంటూ, పేదలను హింసిస్తూ, వారిని పట్టించుకోకుండా, ధర్మశాస్త్రపు ప్రేమ సందేశాన్ని పాటించకుండా జీవించే జీవితం మీకు గొప్ప విపత్తును తెస్తుందని చెప్పి ఆమోసు ప్రవక్త చెప్పాడు. ఇదిగో ఓ ఇశ్రాయేలు, నీవు ముందుగా శత్రురాజులకు బానిస అవుతావు. నీవు బానిస అవుతూ ఉంటే, శత్రురాజులు నిన్ను దోచుకుంటూ ఉంటే చూచి కూడా పట్టనట్లుగా నీ మీద ప్రేమ ప్రదర్శించవలసినటువంటి యోధ ప్రజలు, ఆ యోధ దేశపు నాయకులు మీ రక్త సంబంధీకులై ఉండి కూడా మిమ్మలను పట్టించుకోని కారణం చేత, మిమ్మలను పరాయి రాజులకు బానిసలుగా వదిలేసిన కారణం చేత, ప్రేమ లేని కారణం చేత వాళ్ళు కూడా మీ వెనుకాల బానిసలైపోతారు, శత్రురాజులకు వారి బానిసలుగా మారిపోతారు అని చెప్పి ఆమోసు ప్రవక్త ప్రవచించాడు. ఇక్కడ మనం సరిగా చూస్తే ఆమోసు ప్రవక్త ఒక ఇశ్రాయేలుకే కాదు, యోధ దేశానికి కూడా ప్రవచనాలు చెప్పినట్లుగా మనం అర్థం చేసుకుంటాం. యోధ తమ రక్త సంబంధీకులైన యోసేపు సంతతిగా చెప్పబడినటువంటి ఇశ్రాయేలీయుల మీద ఏమాత్రమూ కనికరం చూపలేదు. వాళ్ళను శత్రురాజులు అసిరియా ప్రజలు దోచుకుంటుంటే కాపాడడానికి వెళ్ళలేదు. తమ స్వార్థం చూసుకొని తమ రక్త సంబంధీకులు ఇశ్రాయేలీయులను పట్టించుకోకుండా వదిలేశారు. కాబట్టే దేవుడు యోధాకి కూడా ఎలాంటి శిక్షను తెస్తాడు, ముందు ఇశ్రాయేలు తర్వాత యోధా ఈ శిక్షను అనుభవించబోతా ఉన్నాయి అని చెప్పి ఆమోసు ప్రవక్త ప్రవచించడాన్ని మనం మొదటి పట్టణంలో ఆలకించాం. 2వ రాజుల గ్రంథం 24వ అధ్యాయం 12వ వచనంలో మనం చూసినప్పుడు, యెహోయాకీము అనేటటువంటి రాజు తన బంధుమిత్రులతో పరివారంతో బబిలోనియా రాజుకు తనను తాను అప్పగించుకోవడం, బానిసగా లొంగిపోవడం మనం చూస్తూ ఉన్నాం. ఆమోసు ప్రవక్త చెప్పిన ప్రవచనం క్రీస్తు పూర్వం 597వ సంవత్సరంలో అక్షరాల యోధాకు కూడా జరిగింది. ఈ రీతిగా దేవుణ్ణి అశ్రద్ధ చేసి దేవుని ధర్మశాస్త్రాన్ని పాటించని కారణం చేత ముందు ఇశ్రాయేలు అసిరియా ప్రజలకు బానిస కాగా, అటు తరువాత యోధ బబిలోనీయులకు బానిస అయ్యింది. ఈ ప్రవచనాలను ఆమోసు స్పష్టంగా ముందే తెలియచేసినట్లే దేవుని సందేశం ఆమోసు మరణం తర్వాత ఈ 2 దేశాలలోనూ అక్షరాల నెరవేరడం మనం చూస్తూ ఉన్నాం. మన తోటి వారి ఎడల మనం ప్రేమను ప్రదర్శించాలి. మనం ఈ లోకానికి వచ్చింది ప్రేమను ప్రదర్శించడానికే. మనం ప్రేమమయుడైన దేవుని బిడ్డలము, ఆ కరుణామయుని బిడ్డలము, ప్రేమను కనికరమును ప్రదర్శించవలసిన వారిమై ఉన్నాము. మనం ప్రేమను పాటించినప్పుడు, కరుణను ప్రదర్శించినప్పుడు మనం దేవుని బిడ్డలము కాదు. తత్ఫలితంగా ప్రేమను పాటించిన కారణం చేత మనం దుర్మార్గులలో ఒకరిగా పరిగణించబడతాం. తత్ఫలితంగా ప్రేమలేని తనంతో మనం శిక్షను కొని తెచ్చుకుంటామన్న విషయాన్ని నేటి దివ్య గ్రంథ పఠనాలు స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాయి. లోకా శుభవార్త 16వ అధ్యాయం 19వ వచనం నుంచి 31వ వచనం వరకు మనం చూసినప్పుడు ధనవంతుడు పేద లాజరుల యొక్క ఈ ఉపమానాన్ని మనం చూస్తూ ఉన్నాం. పోయిన ఆదివారం మనం అన్యాయపరుడైనటువంటి గృహ నిర్వాహకుని గురించి మనం ఆలకించాం. ఈ సన్నివేశంలో యేసుక్రీస్తు మనకు 2 యజమానులు ఉన్నారని, ఒక యజమాని ఈ లోకపు ధనమని, 2వ యజమాని దేవుడని, కాబట్టి మనము ధనాన్ని దేవుణ్ణి ఇద్దరిని సమానంగా సేవించలేమని, ఆ 2 యజమానుల్లో ఎవరికో ఒకరికి మనం ప్రాధాన్యతనిచ్చి ఇంకొకరిని మనం తృణీకరిస్తామని, కాబట్టి మనము ధనాన్ని దేవుణ్ణి ఇద్దరిని కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ సేవించలేమన్న విషయాన్ని ప్రభు స్పష్టంగా తెలియచేశాడు. అయితే ఈ విషయం విన్నటువంటి యోధ మత పెద్దలు, యోధ నాయకులు ప్రభువుని హేళన చేశారు. దీనికి ఒక కారణం ఉంది. యూదులు చాలా స్పష్టంగా నమ్మింది ఏంటంటే, ఎవడైనా ఒకడు ధనవంతుడయ్యేది దేవుని కరుణ వల్ల, కృప వల్లే. దేవుని సహాయం లేకుండా ఎవడూ ధనవంతుడు కాలేడు. అందుకే
పేదలు దేవుని సహాయం పొందని వ్యక్తులుగా పరిగణించబడి సమాజంలో చిన్నచూపు చూడబడ్డారు. అదే రీతిలో ధర్మశాస్త్రం పాటించినటువంటి సుంకరులను, పేదలను వీళ్ళు చిన్నచూపు చూచారు. మేము ఈ రోజున ఇంత ధనవంతులమై ఉన్నాము, ఇంత మత పెద్దలమై ఉన్నాము, సమాజంలో గొప్ప స్థితిలో ఉన్నామంటే దేవుని యొక్క కృప వల్లే, దేవుని సహాయం వల్లేనని వాళ్ళు చాలా గట్టిగా నమ్మారు. కాబట్టి పేదవాడి దగ్గర దేవుడు లేడని, ధనవంతుడితోనే దేవుడు ఉన్నాడు కాబట్టి ఆ దేవుని వల్లే వాడు ధనవంతుడయ్యాడని చాలా గుడ్డిగా గట్టిగా యోధ మత పెద్దలు, నాయకులు నమ్మారు. ఈ సిద్ధాంతాన్ని క్రీస్తు ప్రభు కొట్టిపారేశాడు. ఈనాడు ఆ విషయాన్ని చాలా స్పష్టంగా ఈ ఉపమానంలో తెలియచేయడాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఈ ఉపమానంలో ధనవంతుడికి కనీసం పేరు లేదు, కానీ వాడి విందులతో, వినోదాలతో, పట్టు వస్త్రాలతో చాలా గొప్ప స్థితిలో రాకుమారుని వలె జీవిస్తూ ఉన్నాడు. వాడు ఎంత గొప్పగా జీవించినా వాడే నిజమైన అనామకుడు అన్నట్లు ప్రభు ఆ ధనవంతునికి పేరు పెట్టలేదు. కానీ పేద లాజరుకి పేరుంది. అతడి పేరు లాజరు. లాజరు అనగా చిన్నవాడు అని అర్థము. ఈ చిన్నవాడు, ఈ దీనుడు అయినటువంటి ఈ లాజరు ఆ ధనవంతునిపై ఆధారపడి జీవిస్తూ ఉన్నాడు. ఆ రోజుల్లో యూదుల్లో ఎవరైనా శారీరకమైనటువంటి లోపాలతో పని చేయలేనటువంటి దీనస్థితిలో ఉన్నప్పుడు, వారికి కష్టపడి పనిచేసి బ్రతకడానికి ఏమైనా అవరోధాలు ఉన్నప్పుడు వారిని అయితే ఆ ఊరి పొలిమేరల్లో కూర్చోబెట్టి ఆ ఊరిలోనికి వెళ్ళేవాళ్ళు, వచ్చేవాళ్ళు ఇచ్చేటటువంటి చందాతో బ్రతకడానికి ఏర్పాట్లు చేసేవాళ్ళు. లేదంటే ఆ నగర ప్రహరీ గోడకు ఉన్నటువంటి గేటు దగ్గర వారిని కూర్చోబెట్టి ఆ నగరంలోనికి వెళ్ళి వచ్చేవాళ్ళు ఇచ్చే చందాతో బ్రతకడానికి ఏర్పాట్లు చేసేవారు. లేదంటే ఎవరైనా ప్రముఖమైన ధనవంతుని ఇంటి గేటు దగ్గర కూర్చోబెట్టి ఆ ధనవంతుని దగ్గరకు ప్రముఖుడు కాబట్టి ఎవరైనా వచ్చి వెళుతూ ఉంటే వాళ్ళు ఇచ్చే సహాయంతో వాడు బ్రతికేలా వాడికి ఏర్పాట్లు చేసేవాళ్ళు. ఈనాడు ఈ పేద లాజరు ఒక ధనవంతుడి ఇంటి గేటు దగ్గర కూర్చొని ఉన్నాడు. ఆ ధనవంతుని దగ్గర జరిగే విందులతో, వినోదాలతో వాడికి నిజం చెప్పాలంటే పెద్ద సంబంధం లేదు. కానీ ఆ విందుల్లో మిగిలిపోయిన భోజన పదార్థాలను పారవేస్తే వాటిని ఏరుకొని తింటూ వాడు బ్రతుకుతూ ఉన్నాడు. ఇలాంటి దయనీయమైన స్థితిలో బ్రతుకుతున్నటువంటి ఆ లాజరుపై మానవుడు అన్నవాడు ఎవడో కనికరము చూపలేదు. ఆ పేద లాజరుపై కుక్కలు దయ చూపి వాడి శారీరకమైనటువంటి ఆ చర్మ వ్యాధికి ఆ పుండ్లను కుక్కలు నాకి ఉపశమనాన్ని ఇచ్చాయి అనడంలో అర్థం ఏమిటి అనంటే, ఆ ధనవంతుడు ఈ లాజరుని ఏమాత్రం పట్టించుకోలేదు. ఆ మాటకు వస్తే మానవుడు అన్నవాడు ఎవడో అతని మీద కనికరం చూపించి వాడికి సహాయపడలేదు. చివరికి కుక్కలు దయ చూపి వాడు పుండ్లు నాకి వాడికి ఉపశమనాన్ని ఇచ్చాయి అన్న విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి. అయితే మొత్తం కథ అంతా తలక్రిందులయ్యింది ఎప్పుడంటే ఇద్దరూ మరణించారు. మరణించిన తరువాత చాలా ప్రముఖుడిగా చెప్పబడినటువంటి ఆ ధనవంతుడు ఎక్కడ పాతి పెట్టబడ్డాడో అక్కడే ఉండిపోయినట్లు, కానీ దీనుడిగా, లెక్కలేని వాడిగా చెప్పబడినటువంటి ఈ పేద లాజరు మరణించినప్పుడు అతన్ని భూస్థాపితం చేస్తే పరలోకం నుండి దేవదూతలు దిగివచ్చి అతన్ని తీసుకొని వెళ్ళి ఆ స్వర్గంలో, పరలోక రాజ్యంలో అబ్రహాముడిలో కూర్చోబెట్టడం మనం చూసినప్పుడు మనం చాలా ఆశ్చర్యపోతాము. ఇక్కడ యూదుల యొక్క నమ్మకాన్ని మనం గమనించాలి. యూదులు ఏమని నమ్మేవాళ్ళంటే, ఇదిగో ఆకాశం పైన స్వర్గం ఉంటుందని, ఈ భూమి కింద నరకం ఉంటుందని వాళ్ళు చాలా గట్టిగా నమ్మేవాళ్ళు. నరకం అంటే శిక్షణ అనుభవించే ప్రదేశము, స్వర్గం అంటే దేవుడు అనుగ్రహించే బహుమానాన్ని, నిత్యానందాన్ని అనుభవించేటటువంటి ప్రదేశము. ఈనాడు ఆ దేవుడిచ్చే బహుమానాన్ని పొందుకొని అబ్రహాముడిలో నిత్యానందాన్ని పొందడానికి లాజరు దేవదూతల చేత ఎత్తబడ్డాడు. కానీ ఈ ధనవంతుడు ఆ నరకంలోనే విడిచిపెట్టబడ్డాడు. అయితే ఈ ధనవంతుడు కనులెత్తి నిత్యానందాన్ని అనుభవిస్తూ అబ్రహాముడిలో ఉన్నటువంటి దీనుడైన లాజరును చూచాడు. అబ్రహాముతో ఇదిగో ఈ ధనవంతుడు ఈ విధంగా పిలుస్తూ ఉన్నాడు, తండ్రి అబ్రహామా అని పిలుస్తూ ఉన్నాడు. ఇక ఇప్పుడు అబ్రహాముని వీడు తండ్రిగా గుర్తించి పిలిచిన ఏ ప్రయోజనం లేదు.
ఎందుకంటే సమయం అయిపోయింది, కరుణ చూపించే సమయం అయిపోయింది. దేవుడు ఈ ధనవంతుడికి ఇచ్చిన సమయాన్ని, ఇచ్చిన ధనాన్ని, ఇచ్చినటువంటి ఆ స్థితిని, హోదాను వీడు సద్వినియోగం చేసుకొని తన చుట్టూ ఉన్న ఈ బేద లాజరు లాంటి వాళ్ళపై ఇతడు కనికరం చూపించి ఉన్నట్లయితే ఈనాడు దేవుని కరుణకు పాత్రుడై ఈ ధనవంతుడు ఆ బేద లాజరుతో ఎత్తబడి అబ్రహాము సన్నిధికి చేర్చబడేవాడే. కరుణ చూపించడానికి చాలా అవకాశం వచ్చింది ఈ ధనవంతునికి. వాడి దగ్గర ఉన్న ధనము, పట్టు వస్త్రాలు, విందులు, వినోదాలు, ఈ లోకంలో వాడు అనుభవించిన సకల సుఖభోగాలు ఇవన్నీ కూడా వాడిని మత్తెక్కిపోయేలా చేశాయి. తత్ఫలితంగా వాడు ఈ జీవితం తర్వాత రానున్నటువంటి జీవితం గురించి, ఆధ్యాత్మిక జీవితం గురించి వాడు ఏమాత్రం ఆలోచించలేదు. వాడు ఈ లోక సంబంధమైన ధనమే దేవుడు అన్నట్లు ప్రవర్తించాడు. సుఖభోగాలు, ఈ లోక వ్యామోహాలే వాడికి దేవుడయ్యాయి. అసలు నిజమైన దైవము, ఆ దేవుడిచ్చే బహుమానము, ఆ పరలోక రాజ్యము చేరుకునే ఆ ఆశ వీడిలో లేవు. అసలు వీడి మనసు దేవుని మీద, దేవుని రాజ్యం మీద లేదు. కాబట్టి ఈనాడు వీడి గతి ఇదిగో నరకం పాలయ్యింది. ప్రియ దేవుని బిడ్డలారా, మనకి కూడా దేవుడు సమయాన్ని ఇస్తున్నాడు, ఆరోగ్యాన్ని ఇస్తున్నాడు, అనేక విధములైనటువంటి అవకాశాలు ఇస్తున్నాడు, ధనాన్ని ఇస్తున్నాడు. దేవుడు మనకిస్తున్న సమస్తాన్ని మనం పొందుతూ ఉన్నాం. ఆ సమయంలో మనం దేవుని బిడలము, ప్రేమమయుని బిడలము, కరుణామయుని బిడలము, ప్రేమ క్రియలు చేస్తూ మనం కరుణను ప్రదర్శిస్తూ మనల్ని మనం సంసిద్ధపరచుకొని ఈ అన్యాయపు సొమ్ముతో పేదలను కొనుక్కొని పుణ్యం సంపాదించుకొని ఆ ప్రభు ఇచ్చే ఆ బహుమానానికి, ఆ పరలోక రాజ్యానికి, ఆ అబ్రహాము ఒడిలోనికి చేరుకోవడానికి, ఆ దేవుని సన్నిధి చేరుకోవడానికి మనం ఈ లోకంలోనే సమయం ఉండగానే మనము సంసిద్ధపడాలి. ధనవంతుడు అశ్రద్ధ చేశాడు. తత్ఫలితంగా ఇదిగో వీడు తన ప్రేమను చూపించని కారణం చేత, కరుణను ప్రదర్శించని కారణం చేత వీడు గొప్ప నేరస్తుడిగా, దుష్టునిగా పరిగణించబడి దుష్టుని సహవాసంలోనే విడిచిపెట్టబడ్డాడు. నరకంలోనే శిక్షణ అనుభవిస్తూ ఉన్నాడు. పేద లాజరు చేసిన ఘనకార్యం ఏమిటి? అతడు ఏమీ గొప్ప పుణ్యక్రియలు చేయలేదు. తనకివ్వబడిన దీనస్థితిలోనే దేవుణ్ణి నమ్ముకొని అతడు మౌనంగా తన స్థితిని అనుభవించాడు. విశ్వాసంతో తనకున్న దానిలోనే దేవునిపై నమ్మకాన్ని ఉంచుకొని దేవుడు ఇచ్చిన స్థితిని అనుభవించి ఈనాడు దేవుని సన్నిధికి చేరుకోగలిగాడు. ఒకసారి లాజరును, ఆ ధనవంతుడిని మనం ఆలోచిస్తే మనకు పేదరికమే మేలు చేస్తుందన్నట్లుగా మనకి స్పష్టంగా అర్థమవుతుంది. అందుకే లోక అంటూ ఉన్నాడు, పేదలైన వారలారా మీరు ధన్యులు, దైవరాజ్యం మీది అంటూ ఉన్నాడు. మనము ఈ లోక సంపదలపై మనసు పెట్టి దేవుని అశ్రద్ధ చేయడం కంటే ఉన్నదానిలోనే తృప్తిగా జీవిస్తూ, దేవునికి ప్రాధాన్యతనిస్తూ, ఉన్నదానిలోనే ప్రేమక్రియలు, కరుణక్రియలు ప్రదర్శిస్తూ మనం ఆ దేవుని వాక్యానుగుణంగా జీవించడమే మేలన్న సత్యం మనం ఇక్కడ గ్రహించాలి. మరి దేవుని బిడ్డలారా, ఈ రోజున ఆ ధనవంతుడు మరలా అబ్రహాముని అర్థిస్తూ ఉన్నాడు. అయ్యా, నేనైతే ఈ నరకం పాలయ్యాను. సమయం ఉండగానే సంసిద్ధపడడానికి నాకు ఇంకా 5 అన్నదమ్ములు ఉన్నారు. వారి దగ్గరికి ఇదిగో నీవు ఈ సందేశాన్ని పంపించు, వారికి కనువిప్పు కలిగేలా చెయ్యి. తత్ఫలితంగా వాళ్ళు తప్పకుండా ఈ నరకానికి రాకుండా నిత్యానందాన్ని చేరుకోవడం కోసం సమయం ఉండగానే వాళ్ళు సిద్ధపడి దేవునికి ప్రాధాన్యతనిచ్చి ఈ లోకానికి ఇవ్వవలసినటువంటి తుచ్చమైనటువంటి విలువను ఈ లోకానికి ఇస్తూ, ఘనమైన విలువను ఆ దేవునికి ఇస్తూ, దేవుని సందేశాన్ని జీవితంలో పాటించి ఇదిగో వారు కూడా నేనున్న ఈ దౌర్భాగ్యపు స్థితిలోకి రాకుండా ఆ స్వర్గం చేరుకునేలా, నీ సన్నిధికి చేరేలా వారిని హెచ్చరించడానికి మరణం నుండి లేచిన ఒక వ్యక్తిని పంపించమని చెప్పి ఇదిగో ఆ ధనవంతుడు అడుగుతూ ఉన్నాడు. దానికి ముందు అబ్రహాము స్పష్టంగా చెబుతూ ఉన్నాడు. 5 గ్రంథాలుగా చెప్పబడిన తోరా, ధర్మశాస్త్రము, ప్రవక్తలచే వ్రాయబడినటువంటి నెబీయం, ప్రవక్తల రచనలు ఉన్నాయి. ఎవరు ఈ పవిత్ర గ్రంథాన్ని, బైబిల్ గ్రంథాన్ని విశ్వసించి ఆ గ్రంథం చెప్పినట్లుగా జీవిస్తారో వాళ్ళు ఖచ్చితంగా ఆ దేవుడిచ్చే బహుమానాన్ని, నిత్య జీవాన్ని సొంతం చేసుకుంటారన్న విషయాన్ని అబ్రహాము ఇక్కడ తెలియజేశాడు. అయితే ధనవంతుడు అంటూ ఉన్నాడు, అయ్యా అది చాలదు, ఎవరైనా మరణం నుండి లేచి వెళ్ళి వాళ్ళకు చెబితే వాళ్ళు తప్పకుండా మారతారు,
వాళ్ళు ఈ నరకానికి రాకుండా దేవుని సన్నిధికి ఆ నిత్యానందంలోనికి వెళ్ళగలుగుతారని చెప్పి ఇదిగో ఈ ధనవంతుడు తన 5 అన్నదమ్ముల గురించి అడుగుతూ ఉన్నాడు. నిజానికి మరణం నుండి లేచి క్రీస్తు మనందరినీ హెచ్చరిస్తూ ఉన్నాడు. ఆ మృత్యుంజయుడు మనందరినీ కోరుతూ ఉన్నాడు. సమయం ఉండగానే ప్రేమను ప్రదర్శించండి, కరుణ క్రియలు చేయండి, పశ్చాత్తాపపడండి, పాపాన్ని విడనాడి, ఈ లోక వ్యామోహాలను విడనాడి, ధనమనే యజమానునికి మీరు ప్రాధాన్యతనివ్వకుండా నిత్య జీవమైనటువంటి దేవునికి, మనకి పరలోక రాజ్యాన్ని బహుమానంగా ఇచ్చే దేవునికి, శాశ్వత నిధి అయిన దేవునికి ప్రాధాన్యతనిస్తూ జీవించండి. అతడే మీ నిజమైన యజమాని అంటూ ప్రభు మనకి స్పష్టంగా తెలియచేస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ధనాన్ని, ఈ లోకాన్ని మనం కోరుకొని దీనికి ప్రాధాన్యతనిస్తూ అనేక సార్లు మనం దేవుణ్ణి అశ్రద్ధ చేస్తూ ఉన్నా, దేవుని వాక్యాన్ని జీవితంలో పాటించకుండా, దేవునికి ప్రాధాన్యతనివ్వకుండా జీవిస్తూ ఉన్నా, ఇకనైనా ఇదిగో అబ్రహాము స్పష్టంగా మనకు చెబుతున్న మాటను గుర్తుకు తెచ్చుకుందాం. ఇదిగో ఈ లోకంలో నీవు సుఖభోగాలు అనుభవించుచుండా లాజరు అష్ట కష్టాలు అనుభవించాడు. ఇదిగో పరలోక రాజ్యంలో ఈనాడు ఈ లోకయాత్ర ముగిసిన తరువాత లాజరు సుఖభోగాలు అనుభవించుచుండా నీవు అష్ట కష్టాలు అనుభవిస్తున్నావు అని స్పష్టంగా అబ్రహాము మనకు తెలియజేస్తూ ఉన్నాడు. దేవుని సందేశం మనల్ని కోరుతూ ఉన్నది ఒకటే, శ్రమలైనా ఎదుర్కొని, బాధలనైనా నిందలనైనా సహించి దేవుని కోసం, దేవుని వాక్యానుగుణంగా జీవించడం కోసం మనం ముందుకు వద్దాం. దేవునికి ప్రాధాన్యతనిచ్చి జీవిద్దాం, శ్రమలే అయినా సహిద్దాం. ఎందుకంటే ఈ లోకయాత్ర ముగిసిన తర్వాత మనం పొందే నిత్యానందం వర్ణనాతీతమైంది, అది శాశ్వతమైంది. మనం చేరవలసింది ఆ నిత్యానందం వద్దకే. కాబట్టి ఆ శాశ్వతమైన జీవాన్ని, ఆ నిత్యానందాన్ని సొంతం చేసుకోవడం కోసం ఇప్పుడే మెలకువ కలిగి, ప్రేమను పాటించుకుంటూ, ధర్మశాస్త్రాన్ని పాటించుకుంటూ, దేవుని వాక్యానుగుణంగా జీవిస్తూ ఆ ఉత్థాన క్రీస్తు మనకిచ్చే నిత్య జీవాన్ని సొంతం చేసుకోవడానికి ఆ క్రీస్తుని యొక్క ఈ ఉపమానాన్ని మన జీవితంలోనికి స్వీకరిద్దాం. క్రీస్తుని సందేశాన్ని మన జీవితంలోనికి స్వీకరిద్దాం. ఆ సందేశాన్ని పాటిద్దాం, మన జీవితాలను ధన్యం చేసుకుందాం. ఆ కరుణామయుడు మిమ్మలను, మీ కుటుంబాలను తన జ్ఞానంతో నింపి మేము ఎల్లప్పుడూ కాచి కాపాడును గాక. ఆమేన్.